సనాతన ధర్మం అంటేనే శాశ్వతమైన ధర్మం అని తెలియని చాలామంది మన హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మన హిందూ పండగలు, ఆచారాలు, సాంప్రదాయాలు గుర్తుకురావు. కానీ మన హిందువుల అయ్యుండి కూడా వేరే మతాల పండగలకు మాత్రం హడావిడి చేస్తూ వాళ్ళకి అభినందనలు చెబుతూ ఉంటారు. మన వాళ్ళకే చాలామందికి అసలు హిందూ ధర్మం అంటే ఏంటో కూడా తెలియదు. నిజానికి హిందూ అనేది ఒక మతం కాదు, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఒక గొప్ప ధర్మం. ఈ విషయాన్ని వేరే మతానికి చెందిన పెద్దలు కూడా ఒప్పుకుంటూ ఉన్నారు. కానీ మన వాళ్ళలో కొంతమందికి మాత్రం కళ్ళు మూసుకుపోయాయి. మీరు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను గమనిస్తే మన హిందూ పండుగలను తక్కువ చేసి మాట్లాడుతూ ఉండే హిందువులు కనిపిస్తారు. వీళ్ళే వేరే మతాల పండుగలు వచ్చినప్పుడు మాత్రం దేవుడు గుర్తుకు వచ్చి ఆ పండుగలకు అభినందనలు చెబుతూ ఉంటారు. ఇదెక్కడి తలతిక్క వ్యవహారం అని మీకు అనిపించవచ్చు. కానీ ఒకసారి మన సనాతన ధర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే నాసా క్యాలిక్యులేషన్స్ కంటే కూడా మన వేదాలు, పురాణాలు ఎంతో వేగంగా ఆలోచిస్తున్నట్టు మనకి అనిపిస్తుంది. ఇంతవరకు శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు మన వేదాలలో ఎప్పుడో చెప్పబడింది. బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మీరందరూ వినే ఉంటారు. దీని గురించి కూడా నాసా కంటే ముందే మన పురాణాలలో, వేదాలలో రాయబడింది. ఇక కాంతి వేగం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ కాంతి వేగం తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు తలకిందులుగా తపస్సులు చేశారు. కానీ మన వాళ్ళు ఎన్నో కోట్ల ఏళ్ల క్రితమే కాంతి వేగాన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పగలిగారు. మన దేశంలో వేదాల పరిజ్ఞానం ఎంతో గొప్పది. ఈ వేదాలను బోధించే నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు విశ్వంలోనే అత్యంత గొప్ప యూనివర్సిటీలలో ఒకటిగా పేరుగాంచాయి. కానీ పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టు మనకు మన దేశంలోనే ఉన్న ఈ గ్రేట్ నాలెడ్జ్ గురించి పట్టింపు లేదు. నాసా ఏదో కనిపెడితే అది చాలా గొప్ప విషయమని చంకలు బాదుకుంటూ ఉన్నాము. సరే, ఇదంతా కాదు, కానీ మీకు సింపుల్గా అర్థమయ్యేలా మన వేదాలలో ఉన్న గొప్ప విజ్ఞానాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చాము. ఈ వివరాలను తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇప్పటి వరకు సైన్స్ కూడా ప్రూవ్ చేయని ఎన్నో విషయాలు చర్చించుకుందాం. ఇదంతా విన్న తర్వాత మన సనాతన ధర్మం గొప్పతనం మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరుతారు. ఇదంతా పక్కన పెడితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కామెంట్ సెక్షన్లో మీకు తెలిసిన వేదాల పేర్లు రాయండి. ఇంటర్నల్ సైన్స్. సనాతనము అంటేనే శాశ్వతమైనది అని ముందే చెప్పుకున్నాం. సత్యం శాశ్వతమైనది. ఈ విశ్వంలో ఎన్నో గొప్ప గొప్ప విశేషాలు ఉన్నాయి. వాటిని మనం దాచిపెట్టాలన్నా సరే దాగవు. ఈ విశ్వపు నియమాలలో ఒకటి పంచతత్వం. భూమి, జలం, అగ్ని, ఆకాశం, వాయు, ఇవన్నీ పంచభూతాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ కాన్సెప్ట్ కూడా మన వేదాలలో ఎప్పుడో చెప్పబడింది. మన సనాతన ధర్మంలో ఉన్న ఈ సైన్స్ చదువుకునే మన దేశాన్ని దోచుకోవడానికి ప్రయత్నించిన ఆక్రమణదారులకు ఒక విషయం అర్థమైంది. ఈ జ్ఞానం బయటకు వెళితే మన భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ 1 వీరులుగా అవతరిస్తారు. భారతీయుల కీర్తి ప్రతిష్టలు ఈ విశ్వంలోనే మారుమ్రోగిపోతాయి. అందుకనే మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలను పాడు చేసే వరకు వాళ్ళు వదిలిపెట్టలేదు. ఇక రెండవది మన సనాతన ధర్మంలో ఉన్న వేదాల జ్ఞానం. వేదాలు ఎంతో పురాతనమైనవి. మంత్రదృష్ట రాసిన ఈ వేదాలు ఎంతో గొప్ప సైన్స్ని కలిగి ఉన్నాయి. ఈ వేదాలను వేదవ్యాసుడు రచించాడు అని కూడా చెబుతూ ఉంటారు. ఈ వేదాలలో విశ్వం గురించి, నక్షత్రాల గురించి, నవగ్రహాలే కాకుండా గెలాక్సీలో ఉన్న ఎన్నో కోట్లాది గ్రహాల గురించి కూడా చర్చించబడింది. ఉదాహరణకు చెప్పుకోవాలి అంటే ఋగ్వేదంలో స్పీడ్ ఆఫ్ లైట్ కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఋగ్వేదం ప్రకారం కాంతి వేగం 1,89,547 మైళ్ళు. ఈ క్యాలిక్యులేషన్ మోడర్న్ సైన్స్ క్యాలిక్యులేషన్స్తో పోల్చి చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఉంటుంది. అప్పట్లో ఎలాంటి ఆధునికత లేదు, ఎలాంటి పరికరాలు లేకపోయినా సరే మన వాళ్ళు అంత ఎగ్జాక్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్పగలిగారు? మీరే ఆలోచించండి. మన టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఇప్పటి నుండి కొన్ని వేల సంవత్సరాల క్రితం మొఘల్ చక్రవర్తుల దగ్గర నుండి ఖిల్జీల వరకు చాలామంది మన దేవాలయాలను నాశనం చేశారు. అయితే వాళ్ళకి ఈ హిందూ టెంపుల్స్ వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలియదు. అది తెలుసుకోవాలన్నా సరే వాళ్ళకి జ్ఞానం ఉండాలి. ఒకసారి మీరు మన హిందూ దేవాలయాల ఆకృతిని గమనించండి. ఈ హిందూ టెంపుల్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మన మైండ్ని, బాడీని రీఫ్రెష్ చేస్తుంది. ఎందుకంటే మన భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉందో సైంటిఫిక్గా ఈ ఆలయాలను నిర్మిస్తారు. మన టెంపుల్స్ శిఖరాలను మీరు గమనిస్తూ ఉన్నట్లయితే అది కుంభం ఆకారంలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పిరమిడ్ ఆకారంలో మనకి కనిపిస్తుంటుంది. ఆ శిఖరం కింద మనకి గర్భగుడి ఉంటుంది. ఆ గర్భగుడిలోనే విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేస్తారు.
ఈ గర్భగుడిలోనే సెంటర్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ కాపర్ గ్రానైట్ ద్వారా పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా మన దేవాలయాల్లో గంటలు కూడా ఉంటాయి. ఈ గంట ధ్వనుల ద్వారా మన దేవాలయాలలో సౌండ్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ అవుతాయి. అందుకనే ఈ దేవాలయాలకు మనం వెళ్ళినప్పుడు మనకు మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఎంత టెన్షన్ స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా మన బాడీ రీఛార్జ్ అవుతుంది. ఆలయపు గోపురం పిరమిడ్ ఆకారంలో ఉండడం వల్ల టెంపుల్లో ఉండే శక్తి మొత్తం మన బాడీలోకి ప్రవేశిస్తుంది. ఇక మన సనాతన ధర్మం మనకు ఇచ్చిన 4వ వరం యోగా ధ్యానం వంటివి చేయడం వల్ల మన బ్రెయిన్తో పాటు కాన్సన్ట్రేషన్ పవర్ కూడా పెరుగుతుంది. సప్త చక్రాలు, నవనాడులు అనేవి మన సనాతన ధర్మంలోనే చెప్పబడ్డాయి. ఇప్పటికే మోడర్న్ సైన్స్ కూడా మెడిటేషన్ పవర్ ఏంటో తెలుసుకోవడమే కాకుండా చాలామంది మెడిటేషన్ వైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. మెడిటేషన్ వల్ల శరీరము, మనస్సు, ఆత్మ ఏకీకృతమవుతాయి. మన మెటబాలిజం పెరగడానికి, మనం యాక్టివ్గా ఉండడానికి మన శరీరంలో ఉన్న సప్త చక్రాలే కారణం. ఈ సప్త చక్రాలు మన శరీరంలో ఉన్న వెన్నుముకలో ఉంటాయి. ఈ వెన్నుముక మన జీవనానికి ఆధారం. గ్లోబల్ లెవెల్గా కూడా ఇప్పుడు నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఫిజికల్ హెల్త్ మాత్రమే కాకుండా మెంటల్గా కూడా హెల్దీగా ఉండడానికి యోగా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ ఆయుర్వేదం గురించి మనం మాట్లాడుకోవాలి. మోడర్న్ మెడికల్ సైన్స్ కూడా ఎంతో ఆశ్చర్యపోయే విధంగా మన ఆయుర్వేదం ఉంది. ప్రతి ఒక్క మనిషికి పిత్తం, కఫం వేరువేరుగా ఉంటుంది. దీనిని పర్సనలైజ్డ్ జీనోమిక్స్ అంటారు. తులసి, వేప ఎన్నో అమూల్యమైన పదార్థాలు మన దేశంలో నిత్యావసర సరుకులుగా మారిపోయాయి. కానీ వీటి హెల్త్ బెనిఫిట్స్ మన వేదాలలో ఎప్పుడో రాయబడింది. మీరు ఇప్పుడు మోడర్న్ మెడిసిన్స్ లిస్ట్ చూస్తే ఆ ఇంగ్రీడియంట్స్ కూడా మన ఆయుర్వేద ఔషధాల ఇంగ్రీడియంట్సే ఉంటాయి. మిరియాలు, వాము, పసుపు ఇవన్నీ ఇప్పుడు మోడర్న్ మెడిసిన్స్లో కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇకపోతే మనం క్వాంటమ్ థియరీ గురించి చెప్పుకుందాం. మన వేదాలలో బ్రహ్మాండం గురించి ఎంతో వివరంగా రాయబడింది. బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఎప్పుడో మన వాళ్ళు రాశారు. ఋగ్వేదంలో దీని గురించి చెప్పబడింది. మీకు అనుమానంగా ఉంటే ఋగ్వేదంలో ఉన్న శ్లోకాలను చదవండి. ఇక మహాభారతాన్ని, ఉపనిషత్తులను కూడా మనం శ్రద్ధగా చదివితే మోడర్న్ సైన్స్కి సంబంధించిన ఎన్నో విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. టైం డైలేషన్ గురించి మోడర్న్ సైన్స్ గురించి పూర్తిగా చెప్పి ఉండకపోవచ్చు. దీని గురించి మాత్రం మన పురాణాలలో రాయబడింది. వేరువేరు ప్రాంతాలలో వేరువేరు టైం పీరియడ్స్ ఉంటాయి. ఒకచోట పగటిపూట ఉంటే మరో చోట రాత్రి, ఒకచోట వేసవి కాలం అయితే మరొక చోట వర్షాలు. ఇలాగే మహాభారతంలో కూడా ఈ థియరీని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక క్వాంటమ్ థియరీ గురించి చెప్పుకుంటే మన సనాతన ధర్మంలో బ్రహ్మాండం అనే కాన్సెప్ట్ గురించి మీరు వినే ఉంటారు. మహాభారతంలో మరికొన్ని ఉపనిషత్తులో మనకి ప్యారలల్ యూనివర్స్ గురించి తెలుస్తుంది. కొన్ని చిన్న చిన్న కథల ద్వారా జనాలకు అర్థమయ్యేలా ఈ విషయాలను మన పూర్వీకులు రాశారు. బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి అని చెప్పబడింది. ఈ 14 లోకాలు ఒకే విశ్వానికి చెందినవి. ఆ టైంలో విద్యుత్ కూడా ఉండేది కాదు. అలాంటి టైంలో విద్యకు మాత్రం కొరత లేదు. అయినప్పటికీ కూడా మన దేశంలో ఉన్న కొంతమంది మన సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి ముందుంటారు. దీనికి పరిష్కారం కూడా మన సనాతన ధర్మంలోనే చెప్పబడింది. అదే ఫ్యూచర్ సొల్యూషన్. ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఆ మతాలన్నీ కూడా తమ మతమే చాలా గొప్ప మతమని చెప్పుకుంటూ ఉన్నాయి. ఇక ఈ మతాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు వేరే మతస్థులను కూడా తమ మతంలో కలుపుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కొంతమంది బలవంతంగా హింసించి కూడా మతాన్ని పెంచుకుంటూ ఉన్నారు. కానీ సనాతన ధర్మంలో మాత్రం అందరూ సమానమే అని చెప్పబడింది. మన వాళ్ళు ధర్మాన్ని, శాంతిని, అహింసని అనుసరిస్తూనే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు. ఎవరిని బలవంతం చేయకూడదు అని మన సనాతన ధర్మం భావిస్తుంది. వీలైనంత దాన ధర్మాలు చేయడమే మనకి మన సనాతన ధర్మం నేర్పిస్తుంది. ఏదేమైనప్పటికీ సైన్స్ కంటే కూడా మన సనాతన ధర్మం ఎన్నో రెట్లు గొప్పది. ఇప్పటికైనా మీకు సనాతన ధర్మం వాల్యూ తెలిసిందని అనుకుంటున్నాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ను రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.